హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ రైస్ నేను చేశాను అనుకుంటున్నారా? లేదు, మా హస్బెండ్ చేశాడు. ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది. బయట కంటే బెటర్గానే ఉంది. మనం ఇంట్లో అయితే మనకి తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాడు. ఆయిల్ ఎక్కువైందంటే బయట అట్లనే ఆయిల్ ఎక్కువ వేస్తారు అని అన్నాడు. ఇక్కడ ఒక 5 or 6 ఎగ్స్ తీసుకున్నాము. అవి బాగా ఇట్లా నూనెలో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేసుకొని, తర్వాత కరివేపాకు, చిల్లీ, ఆనియన్ ఈ 3 వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయితే బాగుంటాయి అంటే, లేదు బయట ఇలానే చేస్తారన్నాడు. సరే అని చెప్పి కమ్ముకుండిపోయాను. నెక్స్ట్ రైస్ని మనం బాయిల్ చేసుకుంటాం కదా, ఉడికించుకున్న రైస్ని మనం కొంచెం సేపు ఆరబెట్టేసుకొని దాని తర్వాత మనకి ఎంత కావాలో అంతా అది దాంట్లో యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే గరం మసాలా, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్నాను. కొంచెం మాత్రమే వేసుకున్నాను. మనకి ఎంత కావాలంటే స్పైస్కి అలా తగ్గట్టు వేసుకొని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు ఇలా ప్యాన్కి గీక్తున్నావు అని అడిగితే, రెస్టారెంట్లో బయట హోటల్లో ఇలానే చేస్తారు అని అన్నాడు. ఇట్లా మధ్యలో వంట చేస్తూ ఇట్లా జోక్స్ వేసుకుంటూ ఉంటాము. గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, వెనిగర్ కొంచెం, అలానే రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, అన్నీ టమాటో కెచప్ మొత్తం వేసేసి ఒకసారి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మొత్తం అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ అప్పటికప్పుడు పోయి తెచ్చాడు. బయట ఫుడ్ తినొద్దు, నేనే ఇంట్లో చేస్తాను కావాలంటే అని చెప్పి అప్పటికప్పుడు పోయి తీసుకొచ్చి అన్నీ 80 రూపీస్కి మనకి ఎగ్ రైస్ వస్తుంది. అదే 80 రూపీస్కి ఈ సాసులు అన్నీ వచ్చేస్తాయి. నేనే చేస్తానని చెప్పి తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరూ వంట మాత్రమే చూపిస్తారు, కానీ ఇక్కడ నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే బాగుంది, కానీ వంట చేసిన తర్వాత దాన్ని తుడుచుకునే పని ఎంత ఉంటుందో ఇక్కడ చూడండి.